బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. నేడు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసి సమ్మె నోటీసు ఇవ్వనుంది కార్మిక సంఘాల జేఏసీ. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతుందని కార్మిక సంఘాలు జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ దీర్ఘకాలికంగా ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, మరోసారి ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు దిగబోతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ రోజు ఎండీని కలిసి నోటీస్ ఇవ్వబోతున్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి తమ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి కూడా ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా వేతన సవరణ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. ఒకవైపు ఈ అంశాలన్నీ పెండింగ్ లో ఉండగానే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది అని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే ఎలక్ట్రికల్ బస్సులను తీసుకువచ్చి ఆ మెయింటెనెన్స్ కూడా వాటికి అప్పచెప్తున్నారని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 2 డిపోల్లో పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇక వాటికి సంబంధించి ఆ మెయింటెనెన్స్ కావచ్చు, అదేవిధంగా అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ సంస్థకు అప్పగించబోతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ఉండదు, అంతా కూడా ప్రైవేట్ పరం అవుతుంది అని చెప్పేసి కార్మిక సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా వాళ్ళు జేఏసీగా ఏర్పడి సమ్మెకు అయితే నిర్ణయించారు. ఆ మేరకు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు. మరి ఈ సమ్మెకు సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సమ్మెను విరమించుకునే అవకాశం ఉంది. ఒకవేళ మాత్రం ప్రభుత్వం నుంచి పాజిటివ్ గా రాకపోతే తాము సమ్మెకి సంబంధించి అంటే నోటీస్ పీరియడ్ అయిపోయిన తర్వాత తాము సమ్మెలకు దిగబోతున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే చెప్తున్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. ఇక ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? గత ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం చాలా సానుకూలంగా, కాంగ్రెస్ నేతలు చాలా సానుకూలంగా వాళ్ళు తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. తాము మీరు చెప్తున్నట్లుగా ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఈ రోజు నోటీసులు ఏవైతే ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ కి ఇవ్వబోతున్నారో ఎండీకి, అయితే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అటు ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి, దీనిపైన ఒక స్పష్టత ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు ఈ ప్రైవేటీకరణ అంశంలో. ఇప్పుడు గత కొంతకాలంగా వాళ్ళు చాలా అంశాలను అయితే లేవనెత్తుతున్నారు. తమ ఉద్యోగ వేతన సవరణ కావచ్చు, అదేవిధంగా టీఏడిఏల అంశం పెండింగ్ లో ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి సానుకూల వాతావరణం ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ప్రభుత్వం నుంచి అటువంటిది ఏమీ వ్యక్తం కాలేదు. సానుకూలత ప్రభుత్వం ఏర్పడి కూడా ఏడాది పూర్తయిపోయింది. ఏడాది అయిపోయిన తర్వాత కూడా ఆర్టీసీ కార్మికులను ఇంకా కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించట్లేదు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, కానీ దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులను ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అంతేకాకుండా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు కూడా ఆర్టీసీ ఈ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడడం జరిగింది. ఆయన సానుకూలత వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా అమల్లోకి రావట్లేదు అనేది కార్మిక సంఘాలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. ఇక తాము చాలా రోజులు వెయిట్ చేశాము, ఇక సమ్మెనే తమకు శరణ్యం అని చెప్పేసి ఈ రోజు ఆర్టీసీ ఎండీకి అయితే నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈ నోటీసులకు సంబంధించి కూడా ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ ఎండీ ప్రభుత్వంతో చర్చించి కార్మిక సంఘాలకు సంబంధించి సానుకూల నిర్ణయం వెలువరుస్తారా, లేకపోతే కార్మికులు సమ్మె బాట పట్టబోతారా? సునీల్, మనం గతంలో కూడా చూసాము ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ రకంగా ప్రభావితం చూపించింది, సామాన్య ప్రజలపైన కూడా ఎలాంటి ప్రభావం చూపించింది, దానివల్ల ప్రభుత్వాలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి మనం చూసాం. సో మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు మళ్ళీ సమ్మె చేస్తే ఇది మళ్ళీ ఎలాంటి ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి? ఆల్రెడీ ఒక గతంలో మనకు జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా కార్మికులు
సమస్యలపై ప్రభుత్వం సానుకూలతో ఉంది అని చెప్పేసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీలో ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇప్పటికే రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు సంబంధించి బెనిఫిట్ విషయంలో వాళ్ళకి విడతల వారుగా ఆ బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ కొంతమంది కార్మిక సంఘాల నేతలు మాత్రం తమ డిమాండ్ ఇంకా అలాగే ఉన్నాయి, వాటన్నిటిని కూడా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసి ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు వాళ్ళు ఈ రోజు ఆర్టీసీ ఎండీకి నోటీసులు ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల కొంత సానుకూలత వ్యక్తం చేస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్ని ఒకటేసారిగా అమలు చేయలేకపోతున్నాం. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి సమస్యలు పరిష్కరిస్తాం అనే దిశగానే ప్రభుత్వం కూడా కొంత సానుకూలత వ్యక్తం చేస్తుంది. ఇక ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఆర్టీసీని ఎట్టి పరిస్థితిలో తాము ప్రైవేటీకరించేది లేదు అనేది కూడా ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. కానీ కార్మిక సంఘాలు మాత్రం ప్రస్తుతం ఒక కుట్ర జరుగుతుంది అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఆ విషయంలో ప్రభుత్వం ఎట్లాంటి క్లారిటీ ఇస్తుంది అనేది చూడాలి. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.